బాధేస్తుందండి. చాలా బాధేస్తుంది. ఎందుకంటే మీరు మిమ్మల్ని విభేదించేవాళ్ళు నా వాళ్ళు కాదు, నా వెనకాల నడిచే వాళ్ళే నా వాళ్ళు అన్నారు కదా. మిమ్మల్ని విభేదించకుండా 2014 నుంచి నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి మిమ్మల్నే ఫాలో అవుతూ, మిమ్మల్ని చూసుకునే బతుకుతూ, మీ పార్టీ కోసమే బతుకుతున్నాను, జనసేన పార్టీ కోసమే బతుకుతున్నాను. అట్లాంటిది మీరు డిప్యూటీ సీఎం అయ్యారు. సంతోషంగా లేదు డిప్యూటీ సీఎం అయినందుకు. సీఎం అవ్వలేదనే బాధ కన్నా డిప్యూటీ సీఎం అయ్యారనే బాధే ఎక్కువగా ఉంది. ఫ్యూచర్లో ఎప్పటికైనా సీఎం అవుతారని, మా కాపు నాయకుడు సీఎం అయ్యాడని మా పిల్లలకి చచ్చిపోయే లోపల ఒకసారి చెప్పుకోవాలని పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీ కోసం బతుకుతున్నాం. అలాగే మీ పార్టీ ఉన్నంత వరకు మీ పార్టీ వెనకాల నడుస్తాం. నేను బతుకున్నంత వరకు మీ పార్టీ బతుకున్నంత వరకు నేను మీ పార్టీ వెనకాలే నడుస్తాను. దీనికోసం ఎంతటి దాకానే వెళ్తాను. కానీ బాధ ఏంటంటే 2024లో మీరు చేసింది, మీ త్యాగ ఫలితానికే డిప్యూటీ సీఎం పదవి వచ్చిందనుకుని సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు గత 10 రోజులుగా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఆ కార్యకర్తలను రెచ్చగొట్టింది బిఆర్ నాయుడు, మహాసేన రాజేష్. దీనికి ఆజ్యం పోసింది చంద్రబాబు నాయుడు గారేనండి. మీరు కూటమిలో జాగ్రత్తగా ఉండి 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లని బలోపేతం చేసుకుని ఒంటరిగా 2029లో సీఎం క్యాండిడేట్గా గెలవాలని ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ, మీకు చెప్పేంతలోనే కాదు సార్, మళ్ళీ మీకు చెప్తే నేను విభేదిస్తున్నాను అనుకుంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ మీద కుట్రలు మొదలైపోయినాయి. మహాసేన రాజేష్ గారు, బిఆర్ నాయుడు గారు, ఆర్కే సుశీతల విశ్లేషణ ఏదో చెబుతున్నాడు కదండి, వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు ఫుల్ డీలింగ్ ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ రాజకీయం మీరు చేయండి, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారు. రాజకీయంలో ఎవరు రాజకీయం చేస్తే వాళ్ళదే పై చేరుతుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి, జై హింద్, జై జనసేన.